అందుకే హిందువుల విగ్రహారాధన గురించి ఎవరైనా నోటుకొచ్చినట్టు తెలిసి తెలియని మాట్లాడితే క్షమించకండి. అది ఒక్కటి చెప్పదలుచుకోండి. ఈ సమయంలో మనం చెప్పుకోవాల్సింది అంత కాదన్నా ఇవాళ అనకూడదు అనుకున్నా అనక తప్పట్లేదండి. ప్రతిరోజు దుర్భరమైన విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి. చెప్పుకోవడానికి మీ గ్రంథాల్లో మంచి అంశములు ఎన్నో ఉండవచ్చు, అవి చెప్పండి. ఆ విషయాలు చెప్పండి. నచ్చితే మేము స్వీకరిస్తాం, మా మతం మారకుండా. బాగుంటే శభాష్ రా బాబుని భుజించరుస్తాం. నీవు చెప్పుకుని నీవు అధ్యయనం చేయి. ఎందుకు సమయం వ్యర్థం చేసి మా పుస్తకాలు చదివి అది నెగిటివ్ యాటిట్యూడ్తో రంధ్రాన్వేషణ దృష్టితో చదివి వాటిని కుత్సితమైనటువంటి మాటలతో విమర్శ చేస్తూ పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తూ, ఎందుకంటే విదేశాల నుంచి ధనం వచ్చేసింది కదా అని చెప్పి భయంకరంగా అవహేళనగా వెక్కిరింపుగా తయారు చేస్తూ హిందూ పురాణాలను వక్రీకరించి, ఎందుకంటే హిందూ పురాణాలు సంకేత భాష, ప్రతీక భాష, యోగ భాష, సమాధి భాష. అది అర్థం కావాలంటే తపస్సు చేయాలరా నాయన. అవేవి చెయ్యకుండా పైపైన వినేసి పిచ్చి కథలు చేసి హిందూ మతాన్ని అవమానిస్తూ ఇదేనా మత ప్రచారం? మత ప్రచారం అంటే నీ మతంలో ఉన్న గొప్ప విషయం చెప్పుకో. అవతలవాడి మతాన్ని అవహేళన చేస్తూ వాళ్ళు పూజిస్తున్న దేవతల్ని విశ్వాసాన్ని అవమానిస్తూ ఏమైనా అంటే మా మీద దాడి చేశారు అంటే మొగుడిని గుట్టు మొగసాలు ఎక్కిందంటే ఇదే. అదే సమయంలో తెలుసుకోవాలి, గురువింద తంతు కారదు. నువ్వు మా వైపు ఒక వేలు చూపించాలంటే నీ వైపు 3 వేలు తిరుగుతాయి. ఎందుకంటే నీ వైపు ఉన్న పుస్తకాలను కూడా విమర్శించిన గ్రంథాలు సాధికారికంగా విదేశస్తులు రచించడం మా దగ్గర ఉన్నాయి. అవి బయట పెడితే నిలబడలేవు. జాగ్రత్త. సిగ్గులేదు. ఒక తల్లిని తిడుతున్నావంటే నీ తల్లిని తిట్టినా తట్టుకునేటటువంటి శక్తి ఉంటే తిట్టారు. నిన్న కాకమున్న 1000 ఏళ్ల క్రితం ఊపిరి పోసుకున్న దానికి యుగాల నుంచి లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఎందరందరినో తరింపజేస్తున్న ఋషిదత్తమైన ధర్మంపై చెయ్యెత్తడానికి మాటెత్తడానికి నీకు హక్కుందా? అంతేకాదు, దేశమంతా మా రాజ్యం వచ్చుగాక. సిగ్గులేదని చెప్పడానికి వీడియోల్లో పత్రికల్లో చెప్తూ ఉన్నా మనం ఏమీ అరగనట్టుంటున్నాం. మా మతమే ఈ దేశమంతా పాలించాలి, అదే వస్తుంది, ఇప్పుడు వచ్చింది కూడా మా రాజ్యమే అని తెగ విర్రవీగుతూ ఆలయాల్ని దేవాలయం ధ్వంసం చేస్తూ తిరుగుతూ ఉంటే, సౌమ్యము చేతకానితనము మెతకతనముతో మనం కూర్చుంటే, మనల్ని మభ్యపెడుతూ నాయకులు మొదలైన వాళ్ళు తిరుగుతుంటే, ఒకవైపు సెక్యులరిజం అని బోర్డు పెట్టుకుని మతాతీతమని చెప్తూ చేస్తున్నదంతా కేవలం మత ఛాందసం మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడతారు. విగ్రహం గురించి మాట్లాడాలి అంటే దానికి సైన్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, జామెట్రీ ఉంది. ఇది తెలుసుకోవాలి. అంతేగాని విదేశాల నుంచి ధనాలతో 4 గోడలు లేపేసి అక్రమంగా కట్టడాలు కట్టేసి చేసే ప్రార్థనాలయాలు కావు హిందువుల దేవాలయాలు. ఇంత విశిష్టమైనవి. ఒక లింగం పెడితే గర్తం ఎంత ఉండాలి, పీఠం ఎంత ఉండాలి, లింగ పరిధిని అనుసరించి గర్భాలయం ఎంత ఉండాలి, దాన్ని అనుసరించి గోపురం ఎంత ఉండాలి, రాజగోపురం ఎంత ఉండాలి, ఇవన్నీ. ఎందుకంటే మన పిల్లలకు వీటి మీద గౌరవం ఉండదండి, నిర్లక్ష్యంగా ఉంటారు. వాళ్ళ పిల్లలు అబ్బో చాలా జాగ్రత్తగా అన్ని పాటిస్తారు. ఇది పరిస్థితి. ఎందుకంటే కొందరు పిల్లలు తీసుకొస్తుంటారు ప్రవచనం దగ్గర, వాళ్ళు ఎంత రెక్లెస్ గా నిర్లక్ష్యంగా కూర్చుంటే మేము చూస్తూ ఉంటాం. ఇక్కడే కదా అన్ని దేశాలు, ఇక్కడని కాదు ఎక్కడైనా. కారణం మనం మన పిల్లలకి మన సంస్కృతిపై, మన ధర్మంపై, మన జాతిపై, మన దేశంపై గౌరవం ఇవ్వట్లేదు. ఇది బాధ. చూసారా, తాను కట్టిన రాళ్ళ ఆలయం కూలిపోతేనే అంత ఏడ్చాడే, మన ఆలయాలు కూలిపోతున్నా ముప్పూట్ల తిరుగుతున్నా బాధపడుతున్నాయి. ఎంత బాధాకరమైన అంశం అండి. మనం రామ అనడానికి అర్హులమేనా? కృష్ణనామం జపించడానికి అర్హులమేనా? భగవన్నామం అనడానికి అర్హులమేనా? ఆలోచించండి. ఇక్కడ మన ఆలయం కూలిపోతే ఎంత బాధ ఉండాలండి. తను కట్టిన దారాల గుళ్ళు కాలిపోతే చచ్చిపోతే చచ్చిపోయాను కానీ అగ్నిలో దూకుతానంది సాలీడు, ముక్తినిచ్చాడు శివుడు. యావత్ బ్రహ్మశతం గౌరీ, బ్రహ్మకల్పం, బ్రహ్మగారి ఆయువులు మొత్తం ఉంటాయి. అలాంటి బ్రహ్మలు 100 అయితే ఎంత అవుతుందో అంతకాలం వాడు నరకాల్లో ఉంటాడు. ఎవడు? శివాలయ భంగకృత్. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసే వాళ్ళు ఎవరవుతారు, ఏమవుతారు అనేది ఇక్కడ చెప్తున్నారు. నరకం గురించి వీళ్ళ పుస్తకంలో చెప్పక ముందే యుగాల క్రితం నరకం, స్వర్గం, కైలాసం, వైకుంఠం, వీడు ఇంకా 2 లోకాలు చెప్తాడు. మనం వేల కొలది లోకాల గురించి చెప్పాం. అసలు ఏ లోకము లేని లోకాతీతమైన కైవల్యం గురించి కూడా చెప్పాం. అది భారతీయ సంస్కృతి. వాళ్ళ నువ్వు వచ్చి స్వర్గ నరక పాఠాలు మీకు చెప్పక్కర్లేదు. నరకంలో ఉన్నటువంటి అంతస్తులు కూడా మేము చెప్పగలం. స్వర్గాలు ఎన్ని రకాలో చెప్పగలం. సమస్త విశ్వజ్ఞానం కలిగిన సనాతన ధర్మానికి నమస్కారం, హిందూ ధర్మానికి నమస్కారం. తెలుసుకోండి ఇక్కడ విశేషించి. అందుకే ఈ ఆయువుల లెక్కలు వాళ్ళకి తెలుసండి. 100 బ్రహ్మల కాలం నరకంలో ఉంటారు. ఎవరు? శివాలయ భంగకృత్. శివాలయాన్ని భంగం చేసిన వాళ్ళు. ఇది తెలుసుకోండి. వాళ్ళకి అటువంటి దుర్గతులు కలుగుతాయి. ఇక్కడ శివతత్వం కనుక శివాలయం, కానీ భగవన్ నిర్మాణమైన ఆలయాలు ధ్వంసం చేసిన వాళ్ళందరికీ ఈ దుర్గతులు కలిగి తీరతాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఉన్నవాడు దరిద్రుడు ఇద్దరూ కూడా వారి శక్తి అనుసారం సేవ చేస్తే ఫలితం ఒకటే లభిస్తుంది అన్నారు. అది భారతీయ సంస్కృతిలో గొప్పతనం అండి. ఇది తెలుసుకోవాలి.
మా దగ్గర అలాంటివి ఏమీ లేవు, మా దగ్గర మొక్కుబళ్ళు ఉండవు, కానీ దశమ భాగాలు మాత్రం మింగుతాం, ముష్టివాడైనా సరే మతంలో చేరితే దశమ భాగం ఇవ్వాల్సిందే అనేటువంటి ఎవరి దుష్టులు ఉన్నారో వాళ్ళు మా ఆలయ వ్యవస్థ గురించి మాట్లాడకుండా వాళ్ళ పనులు వాళ్ళు తీసుకోవాలి. సమయం వ్యర్థం చేయకండి, మీ గ్రంథాల్లో ఉన్న చెప్పుకోవడానికి మీ ఆయువు ఖర్చు చేసుకోండి, ఇంకొక గ్రంథాల గురించి మాట్లాడకండి అని వాళ్ళకి చెప్పే పని మనం చేయగలగాలి. ఇది ముఖ్యమైన అంశం. ఈ పరిస్థితి అనుకున్నది, ఇది దయచేసి వేదన అర్థం చేసుకోండి, ఇంకోలా అనుకోవద్దు. ఇది ఒక రుద్రయాగం చేస్తున్న 40 రోజులు రుద్రుణ్ణి స్వామి మమ్మల్ని అనుగ్రహించని కలుపుతున్నా, అంతేగాని ఈ మాటలను జాతి జాగృతి అయిపోతుందనే నమ్మకం మాకు ఎప్పుడో పోయింది, ఆ భ్రాంతి కూడా లేదు. కావాలంటే మన మతంలోనే మన వాళ్ళని మనం తిరుగుతూ కూర్చోగలం. ఇలాంటివి ఉన్నాయి. కానీ ఇవన్నిటికీ మూలమైనటువంటి శక్తి ఒకటి. ఆ శక్తినే ఇక్కడ వెంకటేశ్వర స్వామిగా చెబుతున్నాడు. ఇదివరకు అదే శక్తిని శ్యామలాదేవిగా చెప్పారు, అదే శక్తిని శివుడుగా చెప్పారు, అదే శక్తిని లక్ష్మీదేవిగా చెప్పారు, ఇంకా ఇతర దేవతలుగానే చెప్పుకోవచ్చు. చివరికి అదే శక్తి నువ్వు, అదే శక్తి నేను. ఆ శక్తే వెంకటేశ్వర స్వామిగా అవతరించింది, ఆ శక్తే నువ్వుగా అవతరించింది, ఆ శక్తే నేనుగా అవతరించింది. అది గ్రహించడానికి ఇదంతా. అందుకే ఈ బహుళ రూపారాధన అనేది మనకు చాలా ఉపయోగకరమైన విషయం. కాకపోతే అన్ని పండుగలు చేయాలి. మళ్ళీ ఇందులో గీతలు గీసేసుకుని వర్గాలు పెట్టేసుకుని మేము ఆ గుళ్ళోకి వెళ్ళాం, ఈ గుళ్ళోకి వెళ్ళాం, అది ముట్టుకోం, ఇది ముట్టుకోం, వాళ్ళ మొహాలు చూడడం అంటే మళ్ళీ మూర్ఖత్వంలో పడినట్టే లెక్క. అందరం హిందువులం, అన్ని పండుగలు చేసుకోవచ్చు. ఇంకా విశాలమైన భావం పెంచుకుంటే వేరే వాళ్ళు కూడా మనం సామరస్యంగా పాల్గొన్నా చేసినా దేశమంతా బాగుంటుంది, తప్పేం లేదండి. ముందు మన ధర్మంలో మనం విశాల భావాన్ని పెంచుకుంటే ఆ విశాల భావాన్ని ఇతర మతాలకి వ్యాపింపజేద్దాం. అందరం ప్రపంచం అంతా బాగుంటుంది. ఎందుకంటే మన విశ్వాసాలు మనకు ఉన్నట్టే వారి విశ్వాసాలు వారుకునే, మనం ఎందుకు కించపరచాలి? అవసరం ఏమిటి? ఒకరినొకరు ఆక్రమించాలనే స్వభావాలు మంచివి. మత మార్పిళ్ళ కోసం ప్రయత్నం చేయకూడదు, అనవసర ప్రచారాలు. ఎవరు ఏ మతాన్ని అనుసరిస్తున్నారో వారు అనుసరించడమే ప్రచారం. అంతేగాని పనిగట్టుకుని కరపత్రాలు వేసి రైళ్లలో, బస్సుల్లో, పల్లెటూళ్ళలో ఇష్టం వచ్చిన డప్పులు కొట్టి పనిచేసేసి మొత్తం ఒక్కడ మారినే మంచిది అనేది రాజకీయ పార్టీలు తయారయ్యారు. అందువలనే మాట్లాడవలసి వస్తుంది, అందువలనే రకరకాల గొడవలు జరుగుతాయి. ఆ మతం మార్పిడి ప్రయత్నం జరగకపోతే మళ్ళీ ఘరవాపసీ ప్రయత్నం కూడా ఉండదు. ఇది జరిగినప్పుడు అది జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి గొడవలే మిగులుతాయి. దేవుడు ఎవరికీ అర్థం కాడు, ఏ దేవుడు ఎవరికీ అర్థం కాడు. అసలు ఇంతమంది దేవుళ్ళు లేరు, ఉన్న దేవతా రూపాలు కూడా ఎవరికీ అర్థం కాదు. మత కలహాలు మిగులుతాయి. దీన్ని నాస్తికులు ఇతరులు అవకాశంగా తీసుకుని మొత్తం దేవుళ్ళు లేననే మాటలు మాట్లాడతారు. అది మొత్తం అరాచకం అయిపోతుంది. ఇంటికి ఒక యజమాని ఉన్నట్టే, సంస్థకు ఒక యజమాని ఉన్నట్టే విశ్వానికి కూడా ఒక యజమాని ఉండాలి. ఆ యజమానే దేవుడు. ఆయనే ఇక్కడ వెంకటేశ్వర స్వామి రూపంలో చెప్పుకోం. అందుకే ఇక్కడ అమ్మవారి ప్రార్థనలో కూడా మనం చెబుతున్నది ఏమిటంటే, ఒక్క క్షణము చాలు ఊపిరాగుటకైనా, ఒక్క క్షణము నీవు చెక్కనే. ప్రాణం పోవడానికి ఒక క్షణం చాలు, భగవంతుని పట్టుకోవడానికి కూడా ఒక క్షణమే చాలు. అన్ని రకాల గుణాలు, అన్ని రకాల శౌర్యాలు, అన్ని పరాక్రమాలు, అన్ని లక్షణాలు ఒకే చోట ఉన్న నా దైవం తప్ప ఇంకొకరు దైవం ఎక్కడుంటారండి అని హనుమంతుడి మాటగా రామదాసు చెబుతున్నాడు. ఇక్కడ దైవాన్ని నమ్మితే అలా నమ్మాలమ్మా, దైవాన్ని నమ్మితే అలా నమ్మాలి. మతం మార్చుకున్నావు అంటే తల్లిదండ్రులను మార్చినంత మహాపాపం కింద లెక్కది. మన దైవం మీద మనకు నమ్మకం లేదన్నమాట. మన దైవంలో రాముడికి ఎంత శక్తి ఉంది, రేపు నరసింహస్వామికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం, ఎల్లుండి శివుడికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం. ఇంత శక్తిమంతులైన దేవుళ్ళు 3,000,000 మంది మన దగ్గరే ఉండగా ఇంకో మతంలోకి మారాల్సిన కర్మ మనకేమిటండి? దౌర్భాగ్యం, దారిద్ర్యం తప్ప. ఇవాళ పల్లెటూళ్ళు మొత్తం నేను కృష్ణా, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో చూసి చెబుతున్నానమ్మా, చాప కింద నీరుల పరమతాల వాళ్ళు ప్రవేశిస్తున్నారు. మహిళలకి నమస్కారం పెట్టి కోరుతున్నా, అడ్డుకోండి, మత మార్పిడిని అడ్డుకోండి. ఖచ్చితంగా హిందుత్వం నిలబడాలి. ఏం చేసినా అడ్డుకోవలసిందే. మత స్వేచ్ఛ అంటున్నారు, స్వేచ్ఛ కాదండి, ప్రలోభాలు పెట్టి లాగేస్తున్నారు. చిన్న అనారోగ్యం రాగానే మన ఇంట్లో చేరిపోతారు పుస్తకాలు పట్టుకొని. మనకి లేవా పుస్తకాలు? మన దేవుడు బలకరా? దేవుడు వాళ్ళకి ఏమైనా సొంతమా? ఇక్కడ కాస్త ఎవరో బలహీన ప్రాణి ఉంటారు, ఇక్కడ అనారోగ్యం కదా అని మనం ఏం అనలేము. వెంటనే 3 రోజుల్లో మారిపోతుంది పరిస్థితి, 3 రోజుల్లో మారిపోతుంది. మా అమ్మగారికి బాగా తీవ్ర అనారోగ్యం చేసిన పరిస్థితుల్లో మేము చేస్తూనే మందులు అవి వాడాలి కదా అని ఓ నర్సును పెట్టాం. ఆ నర్సు వచ్చిన తర్వాత 4వ రోజున తీసేసింది అక్కడ పుస్తకం. నేను చూశాను. నేను అయ్యి బాబోయ్, ఇప్పుడు 90 ఏళ్ళ ఆవిడ మార్చేస్తే నా పరిస్థితి ఏమిటి అనుకున్నాను. నేను వెంటనే పంపించాను, సాయంత్రం ఖర్చులు ఇచ్చేసి, నెల జీతం ఇచ్చేసి, నువ్వు అక్కర్లేదు పంపని చెప్పాను. ఆ సంస్థకు ఫోన్ చేశాను, హిందువులు ఉంటే పంపించడం లేదా వద్దని చెప్పాను. నాకు మండితే అలాగే ఉంటుంది వ్యవహారం, పంపండి తీసుకెళ్ళిపోండి అని చెప్పాను.
అలా చేస్తారండి ప్రయత్నం. ఎందుకంటే ఆవిడ ముసలావిడ ఏదో బాధలో ఉంటుంది, అక్కడ కూర్చుంది ఏదో తీస్తే ఉంటే అది ఏదో చదివింది ఇందాక బాగుంది అంటే నాకు వంప అయిపోయినట్టే అక్కడ. ఇక నేనెందుకు ప్రవచనాలు చెప్పడం పని లేక 90 ఏళ్ళ ఆవిడ మీద ప్రయోగాలు జరిగాయి. నాలాంటి వాడి ఇంట్లో అంటే మీ ఇంట్లో జరగవండి, ఆలోచించుకోండి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో. నేను అందుకోసమే పల్లెటూళ్ళు పిలిచినా ఎంత ఇబ్బంది అయినా ఎందుకు వస్తానంటేనమ్మా, ఈ ఘోరాలు ఇక్కడే జరుగుతున్నాయి, మత మార్పులు, వాటిని ఆపి తీరడం ప్రవచనకర్తగా నా కర్తవ్యంగా భావిస్తాను. లేకపోతే ధర్మం నిలబడే సమస్య. ఇవాళ ప్రచారం మీద ఆధారపడిన ధర్మం మన కర్మ, ఆచరణ కాదు ప్రచారం. మన మతానికి ప్రచారం కూడా బాగా చేయాలి. మనం కాస్త అడావుడే ఆర్భాటం కూడా చేయాల్సిందే. లోపల ఉండే భక్తి లోపల ఉండే, కానీ బయట కూడా చేయాల్సిందే. ఎందుకంటే ప్రచారం వల్లనే అంతా నిలబడుతుంది. ఇక్కడ ధర్మాధర్మాలు ఎక్కడా లేవు, ఎన్నికల్లోనే ఎక్కడం సహా అన్ని ప్రచారాన్ని బట్టి జరుగుతున్నాయి ఇక్కడ. అంటే దేవుడు అంతే, ఏం చేస్తావు, కాలాన్ని బట్టి గట్టిగా ప్రచారం చేయాల్సిందే. అందుకే సమయాన్ని తిరుగుతున్నాం, ఎందుకంటే నిలబెట్టాలి ధర్మం, లేదా మేమెందుకు ఇక్కడ. ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే ఒక నీటిలోకి తీసుకెళ్లి ఒక ఎముకని వేస్తే అది కరగడానికి చాలా కాలం పడుతుంది. నీటిలో ఎముక కరగదు పట్టాన. మీరు త్రయంబక క్షేత్రం దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎముకని వేస్తే చాలా తొందరగా ఎముక కరిగిపోతుంది. ఇంత శక్తి ఈ నీటికి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదండి అని చెప్పాడు. మన దేశం, మన క్షేత్రాలు, మన నదులు అంత గొప్పవి. తెలుసుకోక, చేతకాక, 4 శ్లోకాలు రాకపోయినా, 2 పద్యాలు లేకపోయినా, ఓ పురాణం చదవకపోయినా, ఓ మైకట్టుకుని వెర్రికేకలేసే వాళ్ళకి ఈ జాతి వైభవం ఎక్కడి నుంచి తెలుస్తుంది? చదివితే తెలుస్తుంది. నీకు రామాయణంలో ఒక శ్లోకం చదవడం వచ్చా? నీకు రామాయణంలో ఒక శ్లోకానికి అర్థం చెప్పడం వచ్చా? నీకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అండం వచ్చా? నీకు చేత కాదు. నువ్వు నా జాతిని, నా మతాన్ని విమర్శించగలిగిన మొనగాడివా? మైక్లో ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కలేజా? మన చేతకానితనం. నిష్కారణంగా అబద్ధపు మాటలు పురాణాలు మాట్లాడరు, ఋషులు మాట్లాడరు, వాళ్ళకి అవసరం లేదు. నిరూపింపబడ్డాయి, అనవసరపు విషయాలు ప్రస్తావన చేసిన వాళ్ళు లేరు. రామదాసు గారు విమానంలో వెళ్ళిపోతే భద్రాచల క్షేత్రం వచ్చింది. రమణ మహర్షి ఆత్మజ్యోతి కొన్ని వేల మంది చూస్తుండగా అరుణాచల శిఖరాల్లో కలిసిపోతే అరుణాచల వైభవం కనపడింది. కేంద్ర ఆర్థిక మంత్రి అంతటి వాడు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు జ్యోతి రూపంగా కనపడితే స్థాణువై నిలబడిపోయాడు. ఎంతమందికో ఎన్ని రకాలుగానో స్వామి దర్శనమిచ్చి వాగ్గేయకారులని, ఋషుల్ని, భక్తుల్ని ఉద్ధరించినటువంటి మహాక్షేత్రాలు కలిగినటువంటి సనాతన ధర్మం మన ధర్మం. అటువంటి ధర్మంలో పుట్టడం మన అదృష్టం. అటువంటి ధర్మం గురించి చెప్పుకోవడం మన అదృష్టం. అటువంటి బావులలో స్నానం చేయడం మన అదృష్టం. వాటికి పేర్లు తక్కువ చేయడం, వాటి గురించి ఎవరో విమర్శలు చేస్తే మనం వినడం, అంతకన్నా అసహ్యకరమైన విషయం దేశంలో ఇంకోటి లేదు. మేము చూసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.